వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న ఆర్థిక నేరస్తుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేయుచున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిరెడ్డి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. కర్నూలు మేయర్ మాట్లాడిన అంశంపై పార్టీ నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు కె పరమేష్, జకియా అన్సారీ, క్రాంతికుమార్ ఖండించారు. కులం పేరుతో దూషించినందువల్లనే తాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయాన్ని కార్పొరేటర్ క్రాంతికుమార్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ అబ్బాస్, బి రామాంజనేయులు, ఎస్ పామన్న, పి హనుమంతరావు చౌదరి మొదలగు వారు పాల్గొన్నారు. ఒక్కసారి ఓటు వేస్తే ఏమవుతుంది అని గెలిపించి మాట నమ్మి ఆ వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుడిని మరి ప్రజలంతా గమనించారు. 2014 కొంతమంది నాయకులు నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొన్ని మా ప్రభుత్వం మీద అనవసర రాద్ధాంతంగా మాట్లాడారు. మాట్లాడే ముందు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? ఒక జైల్లో 16 నెలల నుండి బెయిల్పై నుండి నీచాది నీచంగా రాష్ట్రాన్ని దోచుకున్న ఒక దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, ప్రభుత్వ సొమ్ము దోచుకున్న వ్యక్తి, 1,00,000 కోట్ల పైన అవినీతి చేసినటువంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తున్నారు. ఒక దుర్మార్గుడు అంత దుర్మార్గం పనిచేస్తే రాష్ట్ర సొమ్మును, ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తి కింద పనిచేయడం మీకు సిగ్గుంది అడుగుతున్నాము. ఆ వ్యక్తి మంచివాడు అంటే పని చేయాలి. ఈరోజు మేము సగౌరవంగా చెప్పుకుంటున్నాం, మా చంద్రబాబు నీతివంతుడు పని చేస్తున్నాడు, మేము ఆయన కింద పనిచేయడం అదృష్టం మేము చెప్పుకుంటున్నాం. మీరు నిజంగా అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు జగన్మోహన్ మంచోడా, జగన్మోహన్ నీతిపరుడా, ప్రజల సొమ్ము దోచుకోలేదా, అటువంటి వాడి కింద పనిచేస్తున్నారని గర్వంగా చెప్పగలుగుతారు అడుగుతున్నా. సిగ్గు లేకుండా చిత్తుగా ఓడిపోయారు. 11 సీట్లు ఇచ్చారు మీకు. ఇంకా ఇట్లే మాట్లాడితే ఒక్క సీటు కూడా రాదు. పులివెందులో ఓడిపోతున్నాడు ఈసారి. జాగ్రత్త మాట్లాడండి. ఆ మాట్లాడేటప్పుడు చంద్రబాబు పేరు ఎత్తి చంద్రబాబు ఓడు అనుకుంటున్నారు మీరు. చంద్రబాబు పేరు చెప్తే 2014లో ప్రధానమంత్రి వచ్చి అక్కడ ఫౌండేషన్ అమరావతికి వచ్చిన రోజు మట్టి ఇచ్చాడు, అదేవిధంగా నీళ్ళు ఇచ్చాడు అంటున్నారు. ఆ రోజు ఇచ్చింది అవమానం చేయనే కాదు, ఆయన తెలుసుకో ఒక కొన్ని పెద్దవాడు పూజ చేసినటువంటి మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు. దాన్ని అవహేళన చేస్తున్నారు మీరు. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగినటువంటి అమరావతి మళ్ళా పునరుద్ధరణ జరగనిక వరాలు కాదు, ఇక్కడ ఏం చేసిన ముందే రాకముందే 1,00,000 కోట్ల పని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పనులు జరుగుతున్నాయంటే మీరు సంతోషపడాలన్నా ఏడ్చాలన్నా సిగ్గుతో తల వంచుకోవాలి. మీరు చంద్రబాబు వచ్చినందుకు ఈరోజు ఒక ప్రధానమంత్రి ఉగ్రవాదు దాడి జరుగుతున్నప్ప ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం జరిగే పరిస్థితుల్లో అన్ని విసిపెట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని అన్ని పనులున్నా ఈరోజు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ యొక్క అమరావతి పునరుద్ధరణకు వచ్చినటువంటి ప్రధానికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించాలి. దానికి అక్కసుతో జగన్మోహన్ రెడ్డి మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా అక్కసు చచ్చిపోతున్నారు. ఇంకా చంద్రబాబు ఇంత తెస్తున్నాడు డబ్బులు. అమరావతి పూర్తవుతుంది, పోలవరం పార్క్ పూర్తవుతుంది, 26 జిల్లాలు పూర్తయిపోతున్నాయి. హైకోర్టు బెంచ్ వెంటనే అనౌన్స్ చేశారు నిన్న. ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతుందని చెప్పేసి అక్కసుతో ఎలా కుళ్ళిపోతున్నారు వైఎస్ఆర్. కుళ్ళిగా నిన్న నాశనమైపోలా. మీరు ఒక దుర్మార్గుని కింద పనిచేస్తున్నారయ్యా. మాట్లాడేటప్పుడు నోటుకు అద్దు లేకుండా చంద్రబాబు పేరు ఎత్తారు. చంద్రబాబు పేరు ఎత్తేటప్పుడు ఆలోచించాలా. మీ నాయకుడు మాదిరి దొంగ ప్యాలెస్లు కట్టాడా? బెంగళూరులో ప్యాలెస్ అవినీతి సొమ్ముతో, హైదరాబాద్లో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, లండన్లో ప్యాలెస్, ఇంకొకటి ఎక్కడెక్కడో సిమ్లాలో ప్యాలెస్, ఎక్కడెక్కడో కట్టాడు. ఇదంతా ఒక సంసారం ఉండేది. ఎన్ని సంవత్సరాలు కావాలి దీనికి? ఇన్ని ప్యాలెస్ కట్టుబడి ఎన్ని సంవత్సరాలు కావాలా? సిగ్గుతో తల ఉంచుకోవాలా.
ఉండేదానికి ఇన్ని ప్యాలెస్లు కావాలన్నా బెంగళూరులో 74 బెడ్రూమ్లు ఎంతమందికి పండుకోలేదంటో సిగ్గుండలో చెప్పుకోనిక చంద్రబాబుకి వాళ్ళు ఇల్లు కట్టుకొని విజయవాడ లేదు. నిన్న శంకుస్థాపన చేశాడు. అవినీతి సొమ్ముతో కాదని ఆయన కష్టపడి పనిచేసినప్పుడు డబ్బుతో ఇవాళ ఇల్లు కట్టబోతున్నాడు. నీ మాది దొంగ డబ్బు దొంగ సొమ్ము ఉండుంటే ఎన్నో ప్యాలెట్లు కట్టేవాడు. చంద్రబాబుకి అది చేత కాదు. ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆచి కూర్చొని మాట్లాడేది నేర్చుకోండి. ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మాట్లాడేటప్పుడు అద్దుపత్తు ఉండాలి. మీరు నీతివంతులు అడుగుతున్నా, మీ పార్టీలో ఉన్నటువంటి 151 మంది మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఒక్కడైనా నీతి గురించి చెప్పండి అడుగుతున్నాను. ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి ఒక దుష్టుడు, దుర్మార్గుడు. 1,00,000 కోట్లు తిని ఈడీ చెత్తగా 44,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశాడు. దుర్మార్గుడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఆ దుర్మార్గుడి కింద ఎలా పనిచేస్తున్నారు. మీలాగేలా మా నాయకుని విమర్శించేదానికి అర్హత ఉండాలి. అర్హత లేకపోతే మాట్లాడకూడదు. మీరే కాదు మాట్లాడదు, అన్ని మాట్లాడచ్చు. మేము అట్ట కాదు, మా నాయకుడు నేర్పించలే. సిగ్గుతో తల వంచుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రధానమంత్రి వచ్చిన రోజు అపోజిషన్స్ కానీ ఎవరైనా సరే ప్రధానమంత్రి కలిసే బాధ్యత మీకుందని అది అడుగుతున్నా. ప్రధానమంత్రిని ఎలా ఎయిర్పోర్ట్లోనే కలిసొచ్చుగా జగన్మోహన్ రెడ్డి. ఒక నీతివంతుడు, నువ్వు రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ నడుపుతున్న నాయకుడిగా నీవు రావాలా, మాట్లాడాలా. ప్రధానమంత్రిని పలకరించడానికి అర్హత లేదని నీకు అడుగుతున్నా. నీవు ఒక ముఖ్యమంత్రిగా చేశావు. ఒక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి నీవు అంటే నీకు భయం. నేను ఒక అవినీతి పరుని, తొందరలో నా కేసులన్నీ బయటకు వస్తున్నాయి. మద్యం కేసు, లిక్కర్ కేసు, అదేవిధంగా ఇసుక కేసులు, ఎన్నో ఉన్నాయి, మైనింగ్ కేసులు. ఇవన్నీ నన్ను తొందరలో తీసుకుపోయి లోపల ఆడేస్తున్నారు. ఇప్పుడు పోయి నా ముఖం చూపిస్తే ఏమో మా నా బతుకు. లాస్ట్లో పోయి ఈ రాజా లాస్ట్లో పోయి స్టేజ్లో నేను ఇవాళ ప్రధానమంత్రి ముఖం చూపిస్తే భయపడుతున్నావు. అడుగుతున్నా. తప్పదు నీకు నాయన జగన్మోహన్ రెడ్డి. సిల్వర్ బొచ్చ రెడీ ఉంది జైల్లో. ఆ బొచ్చ కాసుకోని ఉంది నీకోసం. ఎప్పుడెప్పుడు కటకడాలు పడతావా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మా చంద్రబాబు పైన కోపడుతున్నారు ప్రజలు. ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు కచ్చ సాధింపు కాదు. చంద్రబాబు నాయుడు ఒకటే చట్టం ధనాన్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ నాశనం చేయాలనుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిష్యులకు కానీ హిందీ వారికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఒకటే సవాలిస్తుందా, ఇటువంటి తప్పుడు విధానం మారుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని కష్టంగా ఉండాలి. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. కొత్తగా అయిపోయి మనం రావడం జరిగింది. రాజధాని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పనులు కానీ ఆదాయం కానీ ఏమీ ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పనులు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి ఈ వాస్తవం కాదా, మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలని ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంకరతో సహా తీసుకుపోయినటువంటి చరిత్రని. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకుడు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోల్పోతున్నటువంటి వ్యక్తి పెద్ద ఉన్న మీరు కళ్ళు తెచ్చుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు కొనసాగాలనుకుంటే కాదు. 55,000 కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి పనులకి. అని పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలను మరి తరిగి కొడతారు. అభివృద్ధికి మీరు సహకరించండి, లేకపోతే రోజు చూసుకొని ఉండండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ
పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒప్పించి నరేంద్ర మోదీని ప్రధాని గారిని పిలిపించి నేను ఏం చెప్పాను తెలిసాక ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత నీకు పట్టుకుంటుందేమో మాట్లాడాలండి, మాట్లాడితే సహకరించండి రాష్ట్రానికి, లేకపోతే ఈ జిల్లా నుంచి మీరు స్థాయిని చెప్పమంటారని చెప్పేసి సబ్జెక్ట్ అదే మాట్లాడండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. మొన్న 26న సర్వసభ్య సమావేశంలో మేయర్ గారికి క్వశ్చన్ చేయడం జరిగింది. మా వార్డులో అభివృద్ధి జరగడం లేదు, మా పనులు ఎందుకు పక్క పెడుతున్నామని చెప్పేసి నిలదీయడం జరిగింది. నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి వచ్చినారు.